ప్రభాస్ గారి నుంచి అతిపెద్ద 5 సినిమాలు అయితే రాబోతున్నాయి. ఇవైతే పాన్ ఇండియా లెవెల్, అలాగే ఇండస్ట్రీకి అయితే పక్కా. ఆ మూవీస్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రభాస్ గారు తన కెరీర్ని అయితే ఈశ్వర్ మూవీ నుంచి అయితే స్టార్ట్ చేశారు. అతను ఈశ్వర్ మూవీ నుంచి మొన్న వచ్చిన కల్కి 2 వరకు అయితే తీసిన మూవీలో ఎన్నో కష్టాలు అయితే పడ్డారు, అలాగే ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొన్నారు. తను ఎంత స్టామినా పెట్టగలితే అంత స్టామినా పెట్టి అయితే మూవీని అయితే తీశాడు. అలాగే ఎన్నో ట్రోల్స్ని కూడా ఎదుర్కొన్నాడు. అలాగే ఎటువంటి వెనకడుగు వేయకుండా కూడా చాలా కష్టపడి అయితే పైకి వచ్చిన వాడు ప్రభాస్. అలాగే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఒకవేళ ఫ్యాన్స్ అవ్వాలని ఈ వీడియో చూసుకున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ఐ లవ్ యూ ప్రభాస్ అని కామెంట్ చేయండి. తను ఏ క్యారెక్టర్తో మూవీ తీసి ట్రోల్స్ ఎదుర్కొన్నాడో అటువంటి క్యారెక్టర్తోనే మళ్ళీ మూవీ తీసి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ నోరు మోగించడం. మూవీ ఏంటంటే తను తీసిన ఆదిపురుష్ మూవీతో అయితే చాలా ట్రోల్స్ అయితే ఎదుర్కొన్నాడు. మళ్ళీ సేమ్ అటువంటి క్యారెక్టర్ ఉన్న మూవీ అయితే నాగార్జున గారితో తీశాడు కల్కి. ఆ మూవీలో అయితే ప్రభాస్ గారు అయితే కర్ణుడిగా యాక్ట్ చేసి దాంట్లో క్యారెక్టర్కి ఉన్న పవర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. తనని హేట్ చేసిన వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ చూసి తన ఫ్యాన్స్ అయిపోయారు. ఆ విధంగా అయితే ఆ మూవీలో అయితే ప్రభాస్ గారు యాక్ట్ చేయడం అయితే జరిగింది. ప్రభాస్ గారు నుండి రాబోతున్న 5 పాన్ ఇండియా మూవీస్లో కల్కి 2 అయితే ఒకటి. దీని గురించి అయితే ఈ మూవీలో అయితే ఎవరు ఊహించినటువంటి ఒక గెస్ట్ రోల్ అయితే ఉంది. అది మన టాలీవుడ్ నుండే ఉంది. బాగా పాపులర్ అయిన హీరో, మంచి క్రేజ్ ఉన్న హీరో అయితే దాంట్లో ఒక గెస్ట్ రోల్ అయితే ఉంది. ఇది నేను వీడియో చివరిలో అయితే చూస్తాను. అలాగే ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి అందరూ, ఎవరు కూడా మిస్ అయిపోకండి పాయింట్. ప్రభాస్ గారు ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఏంటంటే ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్ మూవీ అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ April 4th అయితే రిలీజ్ అని రిలీజ్ డేట్గా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే కన్నప్ప మూవీలో అయితే ప్రభాస్ గారు అయితే శివుని భక్తునిగా అయితే యాక్ట్ చేయబోతున్నారు. దీని పేరు రుద్ర అనమాట. ఆ భక్తుడికి యాక్ట్ చేసిన పేరు రుద్రగా యాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా Day 1 అయితే ప్రభాస్ గారి ఇంట్రోకే ఒక 100 crores అయితే దాటి వచ్చేస్తాయి. అలాగే నెంబర్ 3 వచ్చేసరికి అయితే సలార్ Part 2. ఆల్రెడీ సలార్ 1 చూసే ఉంటాం. ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, నేను జస్ట్ సలార్ 1 అనేది ఒక మామూలు ట్రైలర్ లాంటిదే, అసలైన సినిమా అయితే సలార్ 2లోనైతే ఉండబోతుందని మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశారు. దీని మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 4 వచ్చేసరికి అయితే కల్కి 2. ఆల్రెడీ కల్కి 1 నాగశ్విన్ ప్రభాస్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 1 అయితే మంచి విజయాన్ని అయితే సాధించింది. అలాగే ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో అయితే ప్రభాస్ అయితే కర్ణుడిగా యాక్ట్ చేయబోతున్నాడు. నెంబర్ 5 వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగ అలాగే ప్రభాస్ డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ మూవీ అయితే ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మూవీలో ఎవరైనా యాక్ట్ చేయాలనుకుంటే అంటే ఈమెయిల్ ఐడి ఇచ్చేసి దానికి 2 ఫోటోలు పంపించినట్టయితే టాలెంట్ ఉన్నవారు మిగిలిపోకూడదు, వాళ్ళు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయాలని అయితే ఒక ఉద్దేశంతో అయితే భద్రకాళి ప్రొడక్షన్ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అలాగే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మూవీలో విలన్గా అయితే వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో రాబోతుంది. సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ యానిమల్ మూవీ తీసి మంచి విజయాన్ని అయితే సాధించారు. అలాగే ఈ మూవీపై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, లాస్ట్లో కల్కి 2లో ఒక గెస్ట్ రోల్ ఉంది. మంచి బాగా క్రేజ్ ఉన్న పీపుల్ అనేసి నాగార్జున గారు రీసెంట్గా అయితే ఒక ఈవెంట్లో అయితే చిరంజీవి గారిని ఇలా అడిగారు, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటున్న సినిమాలో అవకాశం మీరు చేయాలనేసి. అంటే ఒక ఈవెంట్లో మొన్న రీసెంట్గా అయిన ఈవెంట్లో బ్రహ్మానందం ఈవెంట్లో అయితే నాగార్జున గారు అయితే చిరంజీవి గారిని అడగడం జరిగింది. చిరంజీవి గారు కూడా ఓకే అన్నట్టయితే ఫేస్ అయితే పెట్టారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒకవేళ చిరంజీవి గారు ఈ మూవీలు ఉంటే ఎలాగ ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.